నమస్కారం. ఒక కంపెనీలో తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఇంకొక కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చా? ఏ విధంగా షిఫ్ట్ చేసుకోవాలి? షిఫ్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఈ విషయాలన్నిటి గురించి మనందరికీ కూడా అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ అయిన మల్లాపురం రాజశేఖర్ గారు. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం అండి. రాజశేఖర్ గారు, చాలామంది ఏంటంటే ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా విషయాల వయసు కావచ్చు, ఏదైనా సరే ఒక చోట హెల్త్ పాలసీని తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఏరియాలో హెల్త్ పాలసీని తీసుకుని, ఒక కంపెనీలో హెల్త్ పాలసీని తీసుకుని వాళ్ళు వేరే ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఈ పాలసీ కరెక్ట్గా లేదనిపించినా, లేదంటే అక్కడ ఇంకా మంచి కంపెనీలోకి ఈ పాలసీని షిఫ్ట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు అంటారా? ఒకవేళ చేసుకునేటప్పుడు ఎటువంటి అంశాలు అనేవి ముందుగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలంటారు? ఎట్లాంటివి వాళ్ళకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందంటారు? మనకి డెఫినెట్గా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరైతే మనకి రెగ్యులేటర్ ఉన్నారో, ఇన్సూరెన్స్ రెగ్యులేటరు, వాళ్ళు మనకి పాలసీ హోల్డర్ రైట్ అని చెప్పి మెన్షన్ చేశారండి. ఓకే. వాళ్ళు ఇచ్చిన క్లాజ్లో రైట్ ఏంటంటే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న పాలసీలోకి కంప్లీట్గా షిఫ్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమన్నారంటే వాళ్ళు పోర్టబిలిటీ అంటారండి. ఇది ఓకేనా? ఈ పోర్టబిలిటీ అనేది వచ్చిన తర్వాత చాలామందికి చాలా వెసులుబాటు అయ్యిందండి. ఎందుకంటే ఎప్పుడో ఏదో పాలసీ తీసుకున్నారు, అది కరెక్ట్గా తెలిసి తీసుకున్నారో తెలియక తీసుకున్నారో తెలీదు. కానీ ఏంటంటే దానికంటే ఇంకో మంచి పాలసీ కనుక వాళ్ళకి కనిపించింది అనుకోండి, డెఫినెట్గా మనం ఎన్ని రోజుల నుంచి ఎగ్జిస్టింగ్ పాలసీలో ఉన్నామో ఆ టోటల్ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకొని ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ టోటల్ ప్రాసెస్లోనండి మనం చూసినట్టయితే దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్, అసలు మనము పోర్టబిలిటీకి అప్లై చేసే బిఫోర్, ఇది ఫస్ట్. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే పోర్టబిలిటీకి అప్లై చేసిన తర్వాత. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే అప్లై చేసాము, పాలసీ కూడా వాళ్ళు ఇచ్చేసినప్పుడు మనం ఏం చూడాలి అంటే 3 సెగ్మెంట్స్లో చూసుకోవాలి. 3 సెగ్మెంట్స్ మనం కరెక్ట్గా డీటెయిల్డ్గా మనం వెళ్ళాలండి. ఓకేనా? దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము పోర్టబిలిటీకి అసలు ఎందుకు వెళ్ళాలి, రైట్? ఎందుకు వెళ్ళాలనిపించింది, ఆ డీటెయిల్స్ అసలు, అంటే మన ఎగ్జిస్టింగ్ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, మనం కొత్తగా ఇంకో కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్న ఆ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ ఏమున్నాయి, రైట్? ఓకేనా? ఈ బెనిఫిట్స్ మనం క్లియర్గా చూసుకోవాలి. నెంబర్ 1, మనకి కొత్త పాలసీలో బెటర్గా బెనిఫిట్స్ ఉన్నప్పుడే మనం డెఫినెట్గా వెళ్తాం పోర్టబిలిటీలోకి, రైట్? వెళుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న డిక్లరేషన్ అడుగుతారండి. డిక్లరేషన్ ఏంటి అంటే, మీ కరెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, రైట్? సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక ఆయన పాలసీ తీసుకున్నాడండి. ఓకేనా? ఆ పాలసీలో ఆయనకు ఒక 5 లక్షల పాలసీ ఉందనుకుందాం. ఓకేనా? ఇప్పుడు అదే అమౌంట్ ఆఫ్ ప్రీమియంలో ఆయనకి 10 లక్షల పాలసీ వస్తుంది అనుకోండి. అంటే కట్టే డబ్బులు ఒకటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ఎక్కువగా సమ్ అష్యూర్డ్ ఇస్తుంది, దానిలో ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఆయనకి చాలా మంచిగా అనిపించింది, షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఫస్ట్ పాలసీ తీసుకున్నప్పుడు ఆయన హెల్త్ బాగానే ఉంది. ప్రాబబ్లీ ఒక 4 సంవత్సరాల క్రితం ఆయనకి షుగర్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, ఆర్ బీపీ వచ్చింది. అలా కొద్దిగా హెల్త్ అనేది డిటోరేట్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మరి ఈ కొత్త పాలసీలోకి షిఫ్ట్ అవ్వచ్చా, ఇది మేజర్ క్వశ్చన్ మార్క్, రైట్? ఓకేనా? మనం షిఫ్ట్ అయ్యేప్పుడు మనం అందుకనే ఏం చేయాలంటే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేయాలి. ఇంతకు ముందర మనం తీసుకున్న ప్రిస్క్రిప్షన్స్ ఏమన్నా ఉంటే, ఆ మెడిసిన్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం దాంట్లో మెన్షన్ చేయాలండి. ఓకేనా? ఇది ఒక విషయం. ఇంకోటి, ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ పాలసీలో ఫ్యామిలీని మొత్తం కవర్ చేసాము. హస్బెండ్, వైఫ్, పిల్లలు. సో 2 పిల్లలు అనుకోండి. ఓకేనా? 4 కలిసి 5 లక్షల పాలసీ ఉంది. ఇప్పుడు అదే అమౌంట్ వాళ్ళకి 10 లక్షల పాలసీ వస్తుంది. ఓకేనా? అయితే సపోజ్ ఇంట్లో ఎవరికైనా క్లెయిమ్ వచ్చింది అనుకోండి. ఓకేనా? ఒక 2 years బ్యాక్ క్లెయిమ్ వచ్చింది, రైట్? ఏదో వైరల్ ఫీవర్తోనో ఇంకో దేనితోనో వాళ్ళు అడ్మిట్ అయ్యారు కాబట్టి క్లెయిమ్ అనేది చేశారు. క్లెయిమ్ కూడా ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేశారు. క్లెయిమ్ ఎవరికి వచ్చింది? సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో ఆయనకే వచ్చింది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఇది పోర్టబిలిటీ చేస్తున్నప్పుడు
రెగ్యులేటర్ ఏం చెప్పాడు అంటే ఎవరికైతే ఏదైనా క్లెయిమ్ వస్తుందో ఆ క్లెయిమ్ వచ్చిన వాళ్ళకి ఈ క్లెయిమ్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పాలసీలో ఉన్నారో అంతే ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేస్తాము అన్నారు. ఓకే, అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలంటారు. కరెక్ట్ ఓకేనా. సో క్లెయిమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ క్లెయిమ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ 2 years ఇప్పుడు క్లెయిమ్ లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నారో క్లెయిమ్ అయిపోయిన తర్వాత అన్ని సంవత్సరాలే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి లాస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కౌంట్ అవుతుంది. 4 years కంటే ఎక్కువగా మనకి పోర్టబిలిటీ ఉండదండి. ఎందుకంటే 4 years తర్వాత ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నా కూడా కంప్లీట్గా అన్ని కవరేజ్లోకి వచ్చేస్తాయి. నేను ఇది ఇవ్వము అది ఇవ్వము అనే సిచ్యువేషన్ ఉండదు. కంపల్సరీ 4 years అనేది కంపల్సరీ ఉంది. కరెక్ట్, మ్యాక్సిమం 4 years పోర్టబిలిటీ చేస్తారనమాట. ఓకేనా. అయితే ఈ సిచ్యువేషన్లో ఎప్పుడైతే క్లెయిమ్ వస్తుందో మనం ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ అనుకున్నామో 2 years బ్యాక్ ఆయనకి ఏదైతే జ్వరం లాంటిది వచ్చిందో క్లెయిమ్ చేశాడో అప్పుడు ఆయనకి మాత్రం 2 years ఎక్స్పీరియన్సే వస్తుంది. మిగతా ముగ్గురికి కూడా వాళ్ళకి కంప్లీట్గా 4 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది మనం అప్లై చేసే ముందరండి. ఇప్పుడు ఇది ఏ సెగ్మెంట్లో అండి? ఇది ఫస్ట్ సెగ్మెంట్ అండి. ఫస్ట్ సెగ్మెంట్లో మనం పోర్టబిలిటీకి అప్లై చేసే ముందర మనం ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు, ఏవే డీటెయిల్స్ క్లియర్గా మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి మెన్షన్ చేయాలి. రైట్. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ థింగ్, మనం ఎప్పుడు అప్లై చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు, మన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ వాళ్ళు ఏమన్నారు అంటే 45 days బిఫోర్ రెన్యువల్కి 45 రోజుల ముందర మనం ఈ పోర్టబిలిటీ అనేది అప్లై చేసుకోవచ్చు. రైట్. ఇది చెప్పిందండి. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పింది అంటే ఏదైతే కొత్త కంపెనీ వాడు మీకు ఓకే అంటే వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడో మనం ఎక్కడైతే మనం అప్లై చేస్తున్నామో ఆ కంపెనీ మేధాశక్తికి వదిలేసింది. ఏం వదిలేసింది, నేను 45 days అని చెప్తున్నాను కానీ నువ్వు 45 days కంపల్సరీ అని నీ ఇష్టం. నువ్వు కావాలంటే వారం రోజుల ముందర కూడా తీసుకొని నువ్వు పోర్టబిలిటీ చేయొచ్చు, ఆర్ ఈవెన్ లాస్ట్ డే కూడా తీసుకొని పోర్టబిలిటీ అనేది చేయించండి. ఓకేనా. ఇది మనం అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, తెర వెనకాల జరిగే సిచ్యువేషన్ ఏంటి. ఓకే. ఇప్పుడు మన కొత్త కంపెనీలో ఎక్కడైతే అప్లై చేసామో వాళ్ళు మన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా IRDA పోర్టబిలిటీ పోర్టల్ ఇచ్చిందనమాట. దాంట్లో వాళ్ళు మొత్తం అన్ని సబ్మిట్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ. పలానా మనిషి పలానా పాత పాలసీలు, మన పాత పాలసీ కాపీలు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ పాలసీ నెంబర్స్ అన్నీ మెన్షన్ చేస్తూ సపోజ్ ఫస్ట్ ఒక ఏ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో వాళ్ళు పాలసీ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏ నుంచి బి అనే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తున్నారు. ఈ బి అనే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ పోర్టల్లో పలానా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి డీటెయిల్స్ ఇస్తారు. నీ దగ్గర పలానా పర్సను పలానా పాలసీ నెంబర్తో ఇలా మా దగ్గర పోర్టబిలిటీ వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా నువ్వు వెరిఫై చేసి చెప్పు అంటది. ఈ వెరిఫికేషను వాళ్ళు మ్యాక్సిమం 7 days లోపల వీళ్ళకి చెప్పాలి క్లియర్గా. ఒకవేళ వీళ్ళు చెప్పలేదనుకోండి వీళ్ళు ఆగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇమ్మీడియట్గా పోర్టబిలిటీని యాక్సెప్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమీ తప్పు ఉన్న ఈ డీటెయిల్స్ అని మనకేం చెప్పలేదు. సో సెకండ్ ఇన్సూరెన్స్ కంపెనీ కంప్లీట్గా పోర్టబిలిటీ అనేది యాక్సెప్ట్ చేసేస్తుంది. ఓకేనా. ఇది సెకండ్ సెగ్మెంట్లో ఫస్ట్ విషయం అండి. ఓకే. సెకండ్ విషయం ఏంటంటే సపోజ్ మనం అప్లై చేసాము, ఈ సెకండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొద్దిగా డిలే చేస్తున్నారు. డిలే చేస్తుంటే మనకి రెన్యువల్ డేట్ వచ్చేసింది. రెన్యువల్ అంటే వాడు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మన రిస్క్ని. మరి అలాంటప్పుడు మరి ఫస్ట్ ఇన్సూరెన్స్లోనూ మనం రెన్యువల్ కట్టలేదు, సెకండ్ ఇన్సూరెన్స్ కంపెనీలోనేమో మనం అమౌంట్ కట్టేసాము కానీ వీడు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనము డబ్బులు కట్టి షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే సెకండ్ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేసేంత వరకు మనము షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. అంటే సమ్మేష్యూర్ అనేది తక్కువగా కట్టాలంటారా? లేదండి, మనం అంటే నార్మల్గా మనం పాలసీ తీసుకున్నప్పుడు 1 year వరకు ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఓన్లీ 1 month కోసమో అలా దీన్ని రిన్యూ చేస్తారు. అంటే కవరేజ్ అనేది ఎక్కడో దగ్గర ఉండాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్ కదండి. రైట్. అంటే జనరల్గా 99% బిఫోర్ రిన్యూవల్ డ్యూ డేటే వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. జస్ట్ ఇన్ కేస్ డిలే అయినా మనకి రెగ్యులేటరు ఈ వెసులుబాటు ఇచ్చారనమాట. షార్ట్ టర్మ్లో మనం ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనం రిన్యూ చేసుకొని వీళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పోర్టబిలిటీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. ఇది మన సెకండ్ సెగ్మెంట్ అండి. ఓకేనా. ఇప్పుడు అప్లై చేసాము, వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. థర్డ్ సెగ్మెంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పాలసీని ఓపెన్ చేసి క్లియర్గా మొత్తం డీటెయిల్స్ చదవండి. ఎందుకంటే మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కూడా మనకి 1 year పాలసీస్.
ఓకేనా. ఈ 1 ఇయర్ పాలసీలో మనకి పాత ఎక్స్పీరియన్స్ అనేది ఎలా కౌంట్ ఇస్తారు అంటే మనకి దాంట్లో ప్రీవియస్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అక్కడ మన పాత పాలసీ నంబర్ మెన్షన్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకేనా. ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ అంటే వాళ్ళు పాలసీ షెడ్యూల్ అంటారు. ఆ షెడ్యూల్లో ఏం చేస్తారంటే ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనే డేట్ వేస్తారు. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ 4 ఇయర్స్ పాలసీ కాపీస్ ఇచ్చాము. ఓకేనా. దాంట్లో ముగ్గురిదేమో ఇందాక మనం అనుకున్న కేసులోనేమో ముగ్గురిదేమో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోర్ట్ అయింది అండ్ ఒకళ్ళది మాత్రము 2 ఇయర్స్ ఎక్స్పీరియన్సే పోర్ట్ అయింది. ఓకేనా. సో వాళ్ళు దాంట్లో డీటెయిల్స్లో ఇస్తారు. ఎలా అంటే ముగ్గురికి ఎవరికైతే క్లెయిమ్ లేదో వాళ్ళకేమో 4 ఇయర్స్ అంటే 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ తీసేసాము అండ్ 2 ఇయర్స్ ఎక్స్క్లూజన్స్ తీసేసాము అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా కవర్డ్ ఫ్రమ్ డే 1 అండ్ కోపేమెంట్ అనేవి ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో అవి కరెక్ట్గా మెన్షన్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అది ఇమ్మీడియట్గా మనం అప్లై చేసి దాన్ని రెక్టిఫికేషన్ అనేది చేసుకోవాలండి. ఇది కనుక మనం మర్చిపోయామంటే ఇంత మనం చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక చిన్న పొరపాటుతో మొత్తం పోతుందండి. ఒక చిన్న లైన్తో మొత్తం మిస్ అయిపోతుంది. సో ఈ విషయాలు మటుకు మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా చూసుకోవాలండి. సో ఈ 3 సెగ్మెంట్లలో కూడా మళ్ళీ అందులో కూడా డబల్ లైన్స్ అనేవి పెట్టారు. అవునండి. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆ పోర్టబిలిటీ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా రాదు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఒక కంపెనీలో తీసుకున్న హెల్త్ పాలసీ అనేది ఇంకో కంపెనీలోకి షిఫ్ట్ చేసుకున్నప్పుడు దాన్ని పోర్టబిలిటీ అంటారని, ఆ పోర్టబిలిటీ జరిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనందరికీ కూడా మల్లాపురం రాజశేఖర్ గారు తెలియజేశారు కదా. మరొక ఇన్సూరెన్స్కి సంబంధించిన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.